అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుజదాసి అనేకనేక దాసోహాలు సవినీయంగా సమర్పించుకుంటూ ఈరోజు మనం 13వ పాసురంలోకి అడుగు పెడుతున్నాం. మన ఆండాళ్ తల్లి వెనుకట పాసురంలో గోపికను మేల్కొలుపుతూ 7వ గోపికను కృష్ణనామ సంకీర్తనాన్ని మాని ఆ రామచంద్రమూర్తి యొక్క గుణ సంకీర్తనాన్ని చేస్తూ ఆ శ్రీరామచంద్రుడే మనోభిరాముడు మనతుకు ఇనియానై అంటూ ఆ గోపికలు మన గోదా తాయారు గోష్ఠి పేర్కొన్నారు. దానిని విని ఈ రేపల్లె మొత్తం కూడా ఒక గొప్ప సంచలనం ఏర్పడిపోయిందట. మధురలో పుట్టి మన కృష్ణయ్య గోపవంశంలో చేరి ఒక సజాతీయుడుగా తాను కూడా గోపాలుడే అన్నట్లుగా కలిసిమెలిసి ఉండి ఏ అరమరికలు లేకుండా పైగా వీరిని కాపాడుతూ ఆ విధంగా ఉండేటువంటి ఆ కృష్ణయ్యను విడిచిపెట్టి రామయ్యను కీర్తించడం ఎంత అన్యాయం. ఆనాడు అయోధ్యలో చూడండి, రామో రామో రామ ఇది ప్రజానా అభవాన్ కథాహ అన్నట్లుగా ప్రజలు రాముడు 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 అనుకుంటూ ఉండేవారట. కానీ ఇతరమైనటువంటి ప్రసంగమే లేదా ఆనాడు అయోధ్యలో. మరి ఈనాడు ఈ రేపల్లిలో మాత్రం ఆ కృష్ణయ్యని తప్ప వేరే వారిని కీర్తించటం ఏమిటి? దీనికి కారణం శ్రీరాముడా మనోభిరాముడు. గుణాలలో సౌందర్యంలో కృష్ణయ్యే కదా అధికుడు. గుణాలలోకెల్లా ప్రశంసింపదగినటువంటి గుణం సౌలభ్య గుణం. ఆ సౌలభ్య గుణం కృష్ణయ్యలో ఉన్నంతగా రామయ్యలో లేదు కదా. ఎంత సౌలభ్యము! అమ్మ ప్రేమకి, కన్న తల్లి ఆ యశోదమ్మ ప్రేమకి, చిన్న తాడుకి, ఆ రోటికి కట్టబడ్డాడు. ఆ సౌలభ్యాన్ని చెప్పుకుంటామా? లేదా పాండవ దూతగా తను అంగీకరించి ఆయన వాళ్లకు సారథిగా పాండవులకు దూతగా నిహీనమైనటువంటి కార్యాలను కూడా తాను చేయటానికి అంగీకరించి అలా చేయటమే కాకుండా ఆ చేయటం తనకు ఒక గొప్పతనంగా ఘనతగా భావించినటువంటి ఆ పాండవ దూత పార్థసారథి అని పిలవబడడానికి కూడా ఆయన ఏమాత్రం అగౌరవంగా భావించేవాడు కాదు. గౌరవ హేతువుగా భావించినటువంటి స్వామి, సౌలభ్యమూర్తి, వాత్సల్యమూర్తి ఆ కృష్ణయ్య. అలాంటి స్వామిని వదిలిపెట్టి ఈ శ్రీరామునిలో ఈ గుణాలు ఇంతగా ప్రకాశిస్తాయా? ఇతన్ని ఎందుకు కీర్తిస్తున్నారు? సౌందర్యంలో అయినా గుణాలలో అయినా మా కృష్ణయ్యే అదుకుడు అంటూ కొంతమంది గోపికలు కృష్ణయ్య పక్షాన చేరారట, కొంతమంది గోపికలు రామయ్య పక్షాన చేరారట. మనోభిరాముడైనటువంటి కృష్ణయ్యను వదిలిపెట్టి రాముడి మనోభిరాముడు అనట తగునా అంటూ కొంతమంది. ఇక రాముడు మాత్రం ఏం తక్కువ వాడా? స్త్రీల విషయంలో దయ కలిగినటువంటి వాడని మీరు ఎలా అనుకుంటున్నారు? రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూచి మోహించి వలసి వచ్చినటువంటి ఆ రాక్షస స్త్రీ శూర్పణకని లక్ష్మణస్వామి చేత చెవులు ముక్కులు కోయించి వికృత రూపం చేయించినటువంటి మహనీయుడు కదా అతను. అందువల్ల అతన్ని విడిచిపెట్టి కృష్ణయ్యనే కీర్తిద్దాము అని అంటున్నారు. సరే, భిన్నమైనటువంటి ఈ వాదనలు విన్నటువంటి ఆ గోప బాలికలలో ఉన్న అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది పెద్దలు వచ్చారట. ఏంటి అసలుకి ఈ వాదన? ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలుసునా? అసలు కృష్ణయ్య వేరు, రామయ్య వేరునా? ఏమిటి మీ ఉద్దేశ్యము? ఆ క్షీరసాగరంలో, ఆ పాల సముద్రంలో, తిరుపార్కడల్లో వ్యూహనారాయణమూర్తి పబళించి ఉండి అందరి యొక్క మొరలు వినటం కోసం యోగనిద్రలో ఉంటూ వారి కష్టములను తీర్చడం కోసం అనేక విభవావతారాలను ఎత్తుటకు అక్కడి నుంచే వ్యూహరచన చేశాడు. అలాంటి విభవావతారాల్లో రామయ్య, కృష్ణయ్య కూడా ఉన్నాయి. అంతే తప్ప కృష్ణయ్య వేరు, రాముడు వేరు కాదు. కేవలం నామమే మాత్రం చేతో లేదా ఆకార మాత్రం చేతో ఆ రెండు వేరుగా కనిపిస్తున్నాయి. అంతే తప్ప రెండు కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క విభవావతారాలేనమ్మా, రెండు సమానమే అంటూ ఈనాటి ఈ కృష్ణయ్యే, ఆనాటి ఆ రాముడు. ఆనాటి అవసరాలకు అనుగుణంగా ఆ రామయ్య తన గుణాలను ప్రకాశింపజేశాడు. ఈనాటి కాలానికి అనుగుణంగా ఈ కృష్ణయ్య తన గుణాలను ప్రకాశింపజేస్తున్నాడు. అంతేను. మీకు దీనికి నిదర్శనంగా కృష్ణయ్య యొక్క బాల్యంలో ఆయన చిన్నప్పుడు ఒక లీలను చెప్తాను వినండి అంటూ చేష్టితమును అనుగ్రహిస్తున్నారు ఆ గోప వృద్ధులు అయినటువంటి గోప బాలికల్లో కొంతమంది పెద్దలు. ఇక ఈ యశోదమ్మ కృష్ణయ్యని తొట్టిలో పడుకోబెట్టి నిద్రపుచ్చుచు ఆ రామచంద్రమూర్తి యొక్క చరితాన్ని వినిపిస్తూ ఉందట. రామో నామ బభూవహ అనగనగా రాముడు అనేటువంటి రాజున్నాడు అంటున్నాడంట కృష్ణయ్య. చెప్పగానే యశోదమ్మ తదబలా సీతేతి, అతని భార్య సీతమ్మ అని చెప్పింది మళ్ళీ యశోదమ్మ. మళ్ళీ అంటున్నారు మన కృష్ణయ్య.
తౌ పితుర్వాచ పంచవటీవనే విహరత. వాళ్ళు ఆయన తండ్రి యజ్ఞానుసారం పంచవటిలో విహరిస్తున్నారు అన్నట్ట. మళ్ళీ శరా మామూలే మన కృష్ణయ్య ఊ అంటూ ఊగుడుతున్నట్ట చక్కగా అమ్మ చెప్తున్నటువంటి కథ వింటూ. తామాహర ద్రావణ, ఆ సీతమ్మను రావణు అపహరించాడు అని చెప్పగానే ఇక అప్పటి వరకు చక్కగా ఊకొడుతున్నటువంటి మన కృష్ణయ్య సౌమిత్రే క్వద ధనుర్ధనుర్ధనురితి అంటూ లక్ష్మణ ధనస్సు 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 అంటూ కేకలు పెడుతూ ఉన్నట్ట. కేకలు పెడితే ఒక్కసారిగా నిద్రపోతూ నిద్రలోకి జోరేటువంటి కృష్ణయ్య కూడా లేచి కూర్చున్నట్ట ఒక్కసారిగా అరుస్తూ. దీనివల్ల మనకేమర్థమవుతుంది? ఈ కృష్ణయ్యే ఆనాటి రామయ్య. యశోదాదేవి కూడా కృష్ణయ్యని అప్పుడప్పుడు రామనామంతో పిలుచుకుంటూ ఉండేదట ముద్దుగా. చూడండి, మనకి ఈ రోజుల్లో కూడా పిల్లల్ని కన్నయ్య అంటూ పిలుస్తూ ఉంటారు. మా నల్ల కన్నయ్య అండి అంటుంటారు. ఆ విధంగా ఆ రోజుల్లో యశోదమ్మ ఆ కన్నయ్యని రామయ్య అంటూ రామనామంతో ముద్దుగా పిలుచుకునేదట. కాబట్టి కృష్ణయ్యకి రామయ్యకి భేదమే లేదు అని చెప్తున్నారు ఆ పెద్దలు. అప్పుడు ఈ గోపికలంతా కూడా ఆ కృష్ణ వృత్తాంతము రామ వృత్తాంతము రెండింటినీ కూడా పాడుదాము. అప్పుడు ఇద్దరు ఒకటే కదా, అందువల్ల ఇద్దరిని కీర్తిద్దాము. మన రేపల్లెలో మనం కృష్ణావతార కాలంలో ఉన్నాం కదా, అందువల్ల ముందుగా మన కన్నయ్యను గురించి కీర్తిద్దాం, తర్వాత రామాయణ గురించి కీర్తిద్దాం అని అనుకుని ఈరోజు నిద్రపోతున్నటువంటి గోపికను, 8వ గోపికను మేల్కొలుపుటకు సమాయత్తమవుతుంది మన సూడుకొడుత నాచ్యార్ తాయార్లు తన గోష్ఠితోటి. ఇక ఈ పాసురంలో మేల్కొల్పబడుతున్నటువంటి గోపబాలిక యొక్క నేత్ర సౌందర్యము చాలా అద్భుతమైనదట. ఆమె నేత్ర సౌందర్యం కోసం కృష్ణయ్యే ఆమె కోసం వెతుక్కుంటూ వస్తాడట. అలాంటి ధైర్యంతో ఆమె ఇంటిలోనే పడుకొని ఉన్నదట నిశ్చింతగా. ఇక్కడ నేత్రము అంటే జ్ఞానము అని మనకు అర్థం. ఈ జ్ఞానముకి అందం ఏమిటి అంటే స్వస్వరూపము పరస్వరూపము స్పష్టంగా తెలియటం. నేటి గోపిక కృష్ణయ్యతో కలవాలి అనేటువంటి కోరికను ఉన్నా ఆ కృష్ణయ్యని పొందడం కోసం తానే ప్రయత్నం చేయకుండా ఉపాయాలు రెండు కృష్ణయ్య అని చెప్పి ఆయన ఒకనాడు వచ్చి శయనించినటువంటి ఆ శయ్యని వాసన చూస్తూ దాని స్పర్శనే అనుభవిస్తూ మోహము పొంది శయనించి ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపికను ఈనాడు మన ఆండాళ్ళ తయారుల గోష్ఠి మేల్కొల్పుతూ ఉన్నారు. ఒక్కసారి పాసురాన్ని అందరం కలిసి అనుసంధించుకుందామా? புள்ளின்வாய் கீண்டானை பொல்லாரக்கனை கிள்ளி கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளிய சுந்து வியாழ முறங்கித்து புள்ளும் சிலும்பினான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோ ரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు మన సూడికొడుత నాచియార్ పుళ్ళిన్ వాయ్ కీండానై అంటుంది. అనగా పుళ్ళిన్ అంటే అసుర ఆవేశం కలిగినటువంటి ఒక పక్షి, ఏది కొంగ. అటువంటి కొంగ యొక్క వాయ్ నోటిని చీల్చినటువంటి కీండానై చీల్చినటువంటి ఆ కన్నయ్యని మన గోపికలు కీర్తిస్తూ ఉన్నారు. అంటే బకాసుర వధను కీర్తిస్తూ ఉన్నారు. నీటి ఒడ్డున ఆహారం కోసం నిశ్చలంగా కూర్చొని ఉంది కొంగ. దానిని ఒక అసురుడు ఆవేశించాడు. ఎవరు పంపిస్తే వచ్చాడు? కృష్ణయ్య యొక్క మాతుల మేనమామ అతనికి అబద్ధ్యం తలపెట్టడం కోసం అని చెప్పి ఈ కొంగని ఒక అసురుడి చేత ఆవేశింపజేశాడు. అదే బకాసురుడు. ఆ నీటి వద్దకు వచ్చినటువంటి కృష్ణయ్యని మృంగమోద్దామని చెప్పి ఈ అసురుడి యొక్క ఊహ. ఆ విధంగా వచ్చాడు. అయితే కృష్ణయ్య సర్వాంతర్యామి కదా మన కన్నయ్య. వెంటనే దాని మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించాడు. దాని నోటికి అందినట్లుగానే వెళ్ళి ఆ నోరు మొత్తం కూడా చక్కగా చీర్చేసి దాన్ని హతం చేశాడు. ఈ విధంగా ఆ కృష్ణయ్య యొక్క వృత్తాంతాన్ని మన గోపికలు ముందుగా కీర్తిస్తున్నారు. బకాసుర వృత్తాంతాన్ని. చేపలను చంపి జీవించటం కోసం నీటి ఒడ్డున ఉండేటువంటిదే కొంగ. ఈ కొంగ ఆకారంలో ఆ స్వచ్ఛత తెల్లగా ఉంటుంది కదా, నైశ్చల్యం నిశ్చలత్వంగా ఏమాత్రం కదలకుండా మనకి చూడండి కొంగ జపం అని కూడా అంటుంటారు. దొంగ జపం కొంగ జపం అంటూ. ఎందుకంటే కదలకుండా అలాగే ఒంటి కాలు మీద నుంచి ఉంటుందట. తనకి కావలసినటువంటి ఆ పెద్ద చేప రాగానే చటుక్కున
ఓం స్వాహ అన్నట్లుగా కడుపులో వేసేసుకుంటుందట ఆ పెద్ద చేపను తీసుకొని. అప్పటి వరకు ఏమీ కదలకుండా నిశ్చలంగా ఉంటుందట. అలాగా నైశ్చల్యము, ఇంకా ధ్యాన నిమీలిత నేత్రత, అదే ఎప్పుడు వస్తుందా అని తీక్షణంగా చూస్తూ ఉంటుందట. అది దానికి కావలసినటువంటి చేప రాగానే వెంటనే స్వాహా చేసేస్తుందట. ఆ విధంగా కనిపిస్తుంది. చూడటానికి ఈ కొంగలంట లోక వ్యాపారాల నుండి విరమించినటువంటి యోగిలాగా కనిపిస్తారట. ఎటువంటి వారట వీరు? తనను తాను రక్షించుకునేటువంటి సామర్థ్యము, ధైర్యము లోపల ఉంటుంది కొంగకి, వీరికి కూడా. కానీ బయటికి మాత్రం పరమాత్మే ఉపాయమని నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ చేపలే చేపలు కావటం వాటిని స్వాహా చేయడం కోసం అన్నట్లుగా దొంగ జపాన్ని చేస్తూ ఉంటాయట కొంగలు. ఇట్టి విరోధియగు దంభాన్ని ఆ స్వామియే నిరసించి తనని మనకు అందింపజేస్తాడు. భగవత్ ప్రాప్తికి ఆ సర్వేశ్వరుడే ఉపాయము అను నిశ్చయం కలగటానికి మనలో ఉండేటువంటి దంభము, అహంకారము ప్రధానమైనటువంటి శత్రువులు. ఆ రెండింటిని తానే తొలగించి తానే ఉపాయం అని చెప్పి మనకి విశ్వాసం కలిగింపజేస్తారు స్వామి. అలాంటి బకాసుర వృత్తాంతాన్ని ఈ రోజున కీర్తిస్తున్నారు. ఇక తరువాత రావణ వధ చేసినటువంటి ఆ రామయ్య యొక్క వృత్తాంతాన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఏమని? మన ఆండాళ్ళ తయారులు ఏమంటున్నారంటే ఇక్కడ పొల్ల అరక్కనే కిళ్ళి కళన్నానే అంటుంది. దుష్ట రాక్షసుని గిల్లి పారేశాడు అంటూ రామయ్యను కీర్తిస్తున్నారు. ముందుగా తమకు పరిచయమైనటువంటి కన్నయ్య గురించి చెప్పారు బకాసుర వృత్తాంతం చెప్తూ, బకాసుర వధ గురించి చెప్తూ. అలాగే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? తన ప్రియసఖి, ప్రాణసఖి అయినటువంటి సీతమ్మను విడిచిపెట్టి ఉండలేక ఎంతో వ్యధ చెందినటువంటి సౌజన్యమూర్తి అయినటువంటి ఆ రామయ్యను కీర్తిస్తున్నారు. శరీరాన్ని, ఆత్మను ఏ విధంగా అయితే విడదీయలేమో, మనకి ప్రభయయ్యం ప్రభామానయ్యం పుష్పత్తయ్యం మణత్తయ్యం పోలేయాహ ఇచ్చేతి ఉద్దేశ్యమాయ్ వెట్టదు అంటారు పిళ్ళై లోకాచార్యుల వారు. ఏ విధంగా అయితే సూర్యుని విడిచి సూర్యకిరణాలు ఉండలేవో, పుష్పాన్ని విడిచి దాని యొక్క పరిమళం ఉండలేదో, మణిని విడిచిపెట్టి దాని యొక్క ప్రకాశం ఉండలేదో, మన స్వామిని విడిచిపెట్టి అమ్మ లక్ష్మీ తాయార్లు ఉండలేదట. అందుకని అగలగిల్లే నిరయ్యం ఎన్నొవరై మార్భ అంటూ ఆ స్వామి వక్షస్థలం మీద ఉంటూనే నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అంటూ ఉంటుందట, ఎక్కడో దూరంగా ఉన్నట్లుగా అమ్మ తాయార్లు. అటువంటి విడదీయరానట్లుగా ఉండేటువంటి ఆ సీతమ్మని, రామయ్యని ఒక్కచోట ఉండనీయకుండా ఎడబాటు కలిగించినటువంటి నికృష్ట చరితుడు ఆ రావణాసురుడు. ఆ దౌష్ట్యాన్ని తలచే వీరేమంటున్నారు మన గోదాతాయారు వాళ్ళ? పొల్లా దుష్టుడే అంటూ ముందుగా పేర్కొంటున్నారు. ఆ దుష్టత ఎట్లాంటిదంటే మాటలతో చెప్పడానికి కూడా శక్యమైనటువంటిది కాదట. తల్లినే చెరబట్టినటువంటి దుష్టుడు. ఆ సర్వేశ్వరుని నుంచి, ఆ శ్రీ మహావిష్ణువు నుంచి, ఆ మహాలక్ష్మీదేవిని విడదీయగలిగినటువంటి రాక్షసుడు వేరొకడెవరు ఉండడేమో. అందుచేతనే దుష్ట రాక్షసుడు అన్నారే తప్ప అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదట మన ఆండాళ్ళ తాయారు. అందుకోసమే దుష్ట రాక్షసుడు అని అంటున్నారు. అలా అనగానే ఎవరు స్ఫురిస్తారు మనకి? రావణాసురుడే. రాక్షసుల్లో దుష్టులు, శిష్టులు అనేటువంటి భేదం ఉంటుందా ఏంటి? అందరూ దుష్టులే కదా, రాక్షసులు అంటే దుర్మార్గులు అనేటువంటి ఒక సందేహం వస్తుందేమో అని మనకి వాల్మీకి మహర్షి విభీషణస్తు ధర్మాత్మ అంటూ అనుగ్రహిస్తున్నారు. విభీషణుడైతే ధర్మాత్ముడు అని శూర్పణఖ చెప్పింది అంటూ వాల్మీకి అనుగ్రహిస్తున్నారు. అందుచేత రాక్షసులలో కూడా దుష్టులు ఉంటారు, శిష్టులు ఉంటారు. అలాగే ఈ రావణాసురుని దుష్ట రాక్షసుడు అంటున్నారు. ఇక్కడ పొల్ల అరకనే కిళ్ళి కళందానే అంటున్నారు, గిల్లి పారవేశాడు అంటున్నారు. మనకి ఒక తోటలో ఒక చెట్టుకి మనం పెంచుకునేటువంటి మొక్కలకి ఆ చిగురికి ఒకవేళ పురుగు పట్టింది అనుకోండి, వెంటనే దాన్ని మనం గోటుతోటి ఏ విధంగా అయితే తుంచి అవతల పారేస్తామో అంత సులభంగా రావణాసురుడి యొక్క 10 తలను గిల్లి పారేశాట రామచంద్రమూర్తి. ఇంకా రామచంద్రమూర్తి అంటారట ఆ మహారాజు సుగ్రీవర్తో, పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర అన్నారు. సుగ్రీవ, భూమండలంలో ఉన్న పిశాచాలను, దానవులను, యక్షులను, రాక్షసులను కూడా నా వేలి చివరి భాగంతో చంపగలను అన్నట్ట. అంతటి శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి ఆ రామయ్య తన యొక్క ఔదార్యము, ఆ ఓర్పు విశేషంగా ప్రకాశింప చేయటం కోసమే అన్ని ప్రయాసలను ఓర్చాడు.
ఎన్ని ప్రయాసలనండి మరి. ఆ సముద్ర తీరానికి వెళ్ళి ఆ సముద్రుడికి శరణాగతి చేశాడు. మరి సుగ్రీవునితో మైత్రి, హనుమంతుడితోటి కలవటం, ఆ సేతును నిర్మించటం, మరి అగస్త్యుని నుంచి ఆదిత్య హృదయం అనేటువంటి దాన్ని ఉపదేశం పొందటం, ఇలా ఎంతో మంది చేత ఎన్నో రకాలుగా సహాయాలు పొంది అతి ప్రయాసతో రావణుని సంహరించినట్లుగా మనకి కనిపిస్తుంది. కానీ తనని సంకల్ప మాత్రం చేత చంపలేక కాదు. శ్రీరామచంద్రమూర్తికి ఈ రావణాసురుని చంపటం ఉద్దేశం కాదు, అతన్ని సంస్కరించటమే ఉద్దేశం. ఇంకా ఏమైనా మారతాడేమో అంటూ చివరి నిమిషం వరకు కూడా అతనికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. రావణ వధ ముందు నాడు కూడా ఒక్క రామబాణం వేసి అతన్ని సంహరించగలిగినటువంటి వాడు. కానీ నిరాయుధుడుగా ఉన్నటువంటి ఆ రావణాసురుడికి ఇంకా మారతాడేమో అవకాశం ఇచ్చి చూద్దామని ఇవాళ పోయి రేపురా అంటూ పంపించి వేశాడు. మన రామయ్య అంతటి ఔదార్యము, ఓర్పు కలిగినటువంటి వాడు. ఆ రావణాసురుడి యొక్క అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు, కానీ అతన్ని సంహరించాలనుకోలా. అతనిలో ఉన్నటువంటి దుర్మానాన్ని సంహరిద్దామనుకున్నాడు. కానీ ననమేయం ఈశ్వరోహం అనేటువంటి రావణాసురుడు ఎందుకు తగ్గుతాడు? అతనికి ఆ రామయ్య చేతుల వధ తప్పనిసరి అయి ఉంది. అందువల్ల అహంకారమే అన్నిటికన్నా ప్రమాదకరమైంది. ఆ అహంకారం ఉంటే మిగిలిన ఆత్మగుణాలు ఏవి కూడా శోభించవు. రావణాసురుడు ఎంత గొప్పవాడైనప్పటికీ అహంకారం ఉండటం వల్ల అతను రామయ్య చేతిలో సంహరింపబడ్డాడు. చూడండి, బంగారు కలశం ఉంది, దానిలో మనకి అద్భుతమైన చక్కటి భోగ్యమైన ద్రాక్షారసం పోసాం. కానీ ఒక్క విషపు బిందువు కలిసిందనుకోండి, దాన్ని మనం స్వీకరిస్తామా? అమ్మో, మన ప్రాణానికి హాని అని చెప్పి మొత్తం పారబోసేస్తాం. అదేవిధంగా అహంకారం కలవాని యొక్క గుణ సంపత్తి, జ్ఞానము ఎంత ఉన్నప్పటికీ నిరర్థకమైపోతాయి. రావణాసురుడు ఎంతో గొప్పవాట, కానీ అహంకారం మూలాన అవన్నీ కూడా నిరర్థకములైపోయినాయి. దానిని పరమాత్మ మాత్రమే పోగొట్టగలడు. అలా పోగొట్టి తనతో జీవులకు గల సంబంధాన్ని తానే గుర్తింపచేస్తాడు. ఆ విధంగా మనకి ఇక్కడ గోదాగోష్ఠి చక్కగా కృష్ణయ్యి రామయ్యవి కీర్తిని కీర్తిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు? కీర్తిమై పాడిపోయి అంటున్నారు. కీర్తిని పాడుతూ వెళుతున్నాము అంటున్నారు. ఇక్కడ గోపికలు వ్రతమాచరించేటువంటి ఆ స్థలానికి చేరుకున్నారట. మన ఆండాళ్ తాయారు గోష్ఠి అంతా కూడా కృష్ణయ్య కీర్తిని, రామయ్య కీర్తిని ప్రశంసించకుండా ఉండలేక కీర్తిస్తూ అదే తమకు ధారక పోషక భోగ్యాలు మూడు కూడా ఆ తిరునామ సంకీర్తనే అంటున్నట్లుగా వీరు ముందుకు సాగుతూ ఉన్నారు కదా. మరి గత 12 పాసురాలలో కూడాను అలాగే రంజనీయస్య విక్రమై, పరాక్రమముచే ఆకర్షింపబడేవాడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తిని యొక్క పరాక్రమానికి వశమైనటువంటి వాడు రావణాసురుడంతటి రాక్షసుడు కూడా. ఇక ఆయన శీలానికి వశపడినటువంటి వాడు విభీషణాల్వాన్. ఇక ఆయన సౌందర్యానికి వశపడింది వారి ఇద్దరికి సోదరి అయినటువంటి శూర్పణఖ. ఈ విధంగా శ్రీరాముని యొక్క గుణాలు శత్రువులను కూడా మోహపరిచేటువంటి శక్తి గలవట. ఆ విధంగా రామయ్యను కీర్తిస్తున్నారు, అదేవిధంగా కృష్ణయ్యను కూడా కీర్తిస్తూ ఉన్నారు. ఎంతో సౌలభ్యం కలిగినటువంటి ఆ కృష్ణయ్యని, ఆ రామయ్యని ఇద్దరిని కూడా కీర్తిస్తూ పాథేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం అనుకుంటూ ఆనందిస్తూ ఆ ఆనందాన్ని తమలో ఇముడ్చుకోలేక ఒక పాటగా దాన్ని బయటకు తీసుకువచ్చి ఆ నామ సంకీర్తనం చేసుకుంటూ ఆ భగవన్ నామ సంకీర్తనమే వారికి దారిభత్యంగా ఉపయోగపడుతూ దాన్ని ఆధారంగా చేసుకొని వ్రతం చేయుచున్నటువంటి మిగిలిన గోపికలందరి దగ్గరికి కూడా సాగుతూ వస్తున్నారు మన సూడికుడత నాచ్యార్ మొట్టమొదటి పాటు నుంచి కూడా, పాసురం నుంచి కూడా. ఇక పిళ్ళైగళెల్లారం పావై కళం పుక్కార్ అంటున్నారు. పిల్లలందరూ కూడా ఎటువంటి వారు? పిళ్ళైగళెల్లారం అంటే ఈ 5 లక్షల మంది గోపికలు కూడా ఆ వ్రతం చేసేటువంటి ప్రదేశానికి చేరారు అంటున్నారు. ఇక్కడ ఈ ప్రదేశానికే కాలక్షేప కూటము అంటూ మనకు అంతరార్థంగా అనుగ్రహిస్తారు. కాలక్షేపము అంటే కాలం అంటే ఏమిటి? మృత్యువు. క్షేపము అంటే దాన్ని దూరం చేసేటువంటిది. మృత్యువుని మన నుంచి దూరం చేసేటువంటి ప్రదేశం, దానికే కాలక్షేప కూటము అని తిరునామం. అలా కృష్ణయ్యని కలుసుకోవటానికి ఉద్దేశించినటువంటి ఆ స్థలమే ఈ కాలక్షేప కూటం. అచ్చటికి ఈ గోపికలందరూ కూడా మన అండాళ్ తాయారు గోష్ఠి అంతా కూడా చేరుకున్నారు. ఇక నీవు కూడా మేల్కొని మాతో పాటు రావమ్మా అంటూ లోపలున్నటువంటి ఈనాటి 8వ గోపికను ఆహ్వానిస్తున్నారు. ఆమె కృష్ణయ్యతో సమాగమనుంది ఉన్నదేమో అంటూ ఈ గోపికలు ఆగలేక తెల్లవారకు మునిపే బయలుదేరి వెళ్ళిపోయారు.
కానీ అలా వెళ్ళటానికి, తెల్లవారింది అనటానికి గుర్తు అదేనా ఏమిటి? వేరేదైనా గుర్తు ఉంటే చెప్పండి అంటూ లోపలి గోపిక అడుగుతున్నదట. దానికోసం మన సూడుకొడుతు నాచ్యారు అంటున్నారు, వెళ్ళి యజుందు వియాజ మురంగిత్తు అంటున్నారు. శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు అంటున్నారు. వీరు చూడండి, గోపికలు అమాయకులు అనుకుంటున్నాం కదా, మరి అందుచేత వీరు నక్షత్రాల్ని బట్టే ఆ పొద్దు పోవటం, పొద్దు కుంకటం, ఇవన్నీ కూడా ఆ పొద్దు పొడవటము, పొద్దు తెల్లవారిందనటానికి, పొద్దు కుంకిందనటానికి కూడా ఆ నక్షత్రాలనే గుర్తుగా పేర్కొంటూ ఉన్నారు. శుక్రుడు ఉదయించారు అని అంటే తెల్లవారింది అనడానికి గుర్తుగా పేర్కొంటున్నారు. ఇంకా నిజంగా వాళ్ళకి జ్ఞానం ఉన్నదని కాదు, శుక్రుడు ఉదయించటం, గురుడు అస్తమించటం అంటే పరిశుద్ధ జ్ఞానం ఆవిర్భవించి అజ్ఞానము అంతరిస్తూ ఉంది అని మనకి అంతరార్థంగా అనుగ్రహిస్తారు పూర్వాచార్యులు. అదేవిధంగా లోపల ఉన్నటువంటి గోపికన్నదట, మీరంతా కూడా సంతతము నిరతము ఆ కృష్ణ పరమాత్మ యొక్క సంశ్లేషాన్నే కోరినట్లు కనిపిస్తున్నారు కాబట్టి మీకు అందరికి తెల్లవారినట్లుగా ఉన్నదేమో, అందువల్ల మీకు నక్షత్రాలన్నీ కూడా ఆ గురుడు శుక్రుడులానే కనిపిస్తున్నాయి, అంతే తప్ప ఇది తెల్లవారింది అనటానికి గుర్తు కాదు. ఇంకేదన్నా గుర్తు చెప్పండి, అడయాళ్ళు వేరే ఏదన్నా అడయాళ్ళు చెప్పండి అంటూ లోపల ఉన్నటువంటి గోపిక అడిగిందట. దానికి మన ఆముక్త మాల్యద గోష్ఠితో అంటున్నారు, పుళ్ళుం సిలుంబినహాన్ అంటున్నారు. పుళ్ళుం అంటే పక్షులు కూడా ధ్వని చేస్తున్నవి. మనము 6వ పాశ్రములో 7వ పాశ్రములో కూడా ఈ పక్షుల యొక్క ధ్వనులను తెల్లవారిందనటానికి గుర్తుగా మన ఆండాళ్ తాయారు గోష్ఠి పేర్కొన్నారు. అయితే ఈ పాశ్రమంలో మళ్ళీ చెప్తున్నారు, పక్షులు మేల్కొనగానే చేసే సందడి, మేల్కొన్న తర్వాత ఒకదానిని విడిచిపెట్టి ఒకటి ఉండలేక రోజంతా కూడా ఆ ఆహారపు అన్వేషణ కోసం వెళ్ళడంతో విడిపోతున్నందుకు బాధతోటి ఆ రోజంతా వారు ధరించి ఉండడం కోసం విడిపోయే ముందు మాట్లాడుకుంటున్నాయట 7వ పాసురంలో పక్షులు. ఈ విధంగా 2 రకాలైన పక్షుల యొక్క కూతలను, అరుపులను మనకి చెప్పారు, పరిచయం చేశారు. ఇప్పుడేం చెప్తున్నారు, ఆ పక్షులు తమ జీవనాన్ని సంపాదించుకుంటూ తిరిగేటప్పుడు చేసేటువంటి ఆ సందడిని పేర్కొంటున్నారు ఈ పాసురంలో. పక్షులు అనగానే మనకెవరు గుర్తొస్తారు? 2 రెక్కలు ఉన్నటువంటి ఆ పక్షులను చూడగానే జ్ఞాన అనుష్ఠానం కలిగినటువంటి ఆ 2 రెక్కలు కలిగినటువంటి ఆచార్యులు గుర్తొస్తారు అని మనకి పూర్వాచార్యులు చెప్తారు. ఇంకా అలాంటి ఒక పూర్వాచార్యుల యొక్క వైభవముని ఒక్కసారి మనము ఈ పక్షులు పుళ్ళుం అనటం ద్వారా, మన గోదమ్మ సంబోధించటం ద్వారా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏమంటే, పరాశర భట్టర్ వారిని ఒకసారి 2 శ్రీ వైష్ణవ స్వాములు వెళ్ళి, స్వామి, శ్రీ వైష్ణవుల యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్నించారట. దానికి మన భట్టర్ వారు అన్నారట, అయ్యా మంచి ప్రశ్న వేశారు, అయితే దీనికి సమాధానం ఆ తిరుమలలో ఉన్నటువంటి అనంతాళ్వాన్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి అని చెప్పి ఆయన దగ్గరికి పంపించేశారట. ఆయన సమాధానం చెప్తాను అని చెప్పి, ఎవరు, అనంతాళ్వాన్, వీరిని ఒక 4 రోజులు తమ తిరుమాళిగల్లో ఉండండి అని వీరికి ఆతిథ్యం ఇచ్చారట అనంతాళ్వాన్. ఇక 4 రోజులు ఉన్నారట. అనుగ్రహిస్తారేమో అనంతాళ్వాన్, అనుగ్రహిస్తారేమో అనంతాళ్వాన్, ఇంకా ఇంకా అంటూ ఎదురు చూస్తూ ఉన్నారట శ్రీ వైష్ణవ స్వాములు. ఇక 5వ రోజు వచ్చింది. ఈ 4 రోజులు అనుగ్రహించలేదు. 5వ రోజు వచ్చింది. వస్తే అనంతాళ్వాన్ వీరిద్దరిని పిలిచి, ఓ స్వాములారా, కొక్కుపోలే కోషిప్పోలే, ఉప్పు పోలేయం ఉమ్మైపోలేయం అంటున్నారట. దానికి ఈ శ్రీ వైష్ణవ స్వాములు అర్థం కాలేదట. ఇక లాభం లేదని తిరిగి తిరుమల నుంచి మళ్ళీ భట్రవారి దగ్గరికి వేయించేసి అక్కడ భట్రవారిని అడిగారట. దానికి భట్రవారి సమాధానం చెప్పారు, కొక్కు పోలే కోషిపోలే, ఉప్పు పోలేయం ఉమ్మై పోలేయం అంటే, అనగా ధ్యానమునందు మనం కొంగవలే ఉండాలట. ఏ విధంగా? ఆచార్యుల యొక్క శ్రీ సూక్తుల నుంచి ఈ రోజు కాలక్షేపంలో ఏ కొత్త విషయం వస్తుందా వెంటనే గ్రహిద్దామా అన్నట్లుగా మనం అప్రమత్తంగా ఉండాలట. కొంగ ఏ విధంగా అయితే తనకు కావలసినటువంటి పరిణామంలో ఉన్నటువంటి ఆ పెద్ద చేప కోసము అదే పనిగా ధ్యానంగా మగ్నమైపోయి ఉంటుందో, ఆ విధంగా మనం కూడా నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? విషయం సేకరించటంలో కోడి వలె ఉండాలట. ఏ విషయము? గ్రంథాలలో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఆ గ్రంథ పఠనములో, ఆ వ్యాఖ్యానాలు వినటంలో, సేకరించటంలో మనం కోడి వలె ఉండాలట. మనకి కావలసినటువంటి మంచిని మనం గ్రహించి చెడుని వదిలిపెట్టేసేయాలట. ఆ విధంగా కోడి ఏ విధంగా అయితే చేస్తుందో అలా ఉండాలి అంటున్నారు. ఇంకా
ఉప్పు పోలేయం ఉమ్మాయి పోలేయం అంటున్నారు. ఉప్పు లేనిదే ఏ పదార్థము రుచించదు. అలా అని ఉప్పు కనిపిస్తుందా పదార్థంలో? కనపడదు. కంటికి కనపడకపోయినా ఉప్పు దానిలోనే ఉంటుంది. అదేవిధంగా మనం కైంకర్యాలన్నీ చేయాలి, కానీ మనం చేసినట్లుగా ఎవ్వరికి కనిపించకూడదు, తెలియకూడదు. మనకు చెప్తారు చూడండి, కుడి చేతితో దానం ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదట. ఆ విధంగా మనం చేసేటువంటి కైంకర్యము పక్కవారికి కూడా తెలియకుండా రహస్యంగా చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ఒక పబ్లిసిటీ అనేది ఉండకూడదు అంటున్నారు. ఇంకా ఆచార్యుల యొక్క తిరుమాళిగలో ఎక్కడ భోంచేసిన తుల్యము, చాలా అద్భుతము, భోగ్యము అని మీరు ఉన్నారు కదా, అదే శ్రీ వైష్ణవుల యొక్క ముఖ్య లక్షణం అంటూ సాయించారు మనకి పరాశర భట్టారు వారు. ఈ విధంగా మన పూర్వాచార్యుల గురించి, వారి యొక్క వైభవాలను గురించి తరచుగా మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ తిరుప్పావ వ్యాఖ్యాన కోశంలో మనకి పూర్వాచార్యులు ఇంకా 13 రకాలైన, ఇవాళ 13వ పాసురం కదండి, అందుచేత మనకి ఈ లోకంలో ఉండేటువంటి 13 రకాలైన పక్షుల ద్వారా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయట. పక్షులే కదండి, మనం ఏది తీసుకున్నప్పటికీ, ఏ వస్తువు తీసుకున్నా, ఏ జీవిని తీసుకున్నా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనము మాత్రం మంచిని మాత్రమే స్వీకరించాలి. మనకు అందుకనే పరాశర భట్టర్ వారు ఏమన్నారు, కొక్కుపోలే కోసిపోలే అని. మనకు కావలసింది తీసుకోవాలి. అలాగే ఈరోజు పుళ్ళు మన అంటుంది కదా మళ్ళీ మన గోదమ్మ, 3వసారి పక్షుల గురించి ఉటంకిస్తున్నారు. కాబట్టి ఈ 13వ పాసురంలో పక్షుల గురించి ముమ్మార్లు 3వసారి చెప్పేటప్పటికీ మనం పక్షుల గురించి ఏం నేర్చుకోవాలో ఒక్కసారి అనుభవించుకునే ప్రయత్నం చేద్దాం. కాకి మొట్టమొదటిగా చెప్తున్నారు. కాకి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? స్నేహాన్ని నేర్చుకోవాలట. మరి కోకిల తన పిల్లల్ని కాకి గూటిలో పెట్టినప్పటికీ కాపాడుతూ ఉంటుంది కాకి. ఆ విధంగా కాకి నుండి స్నేహం నేర్చుకోవాలి. ఇక చిలుక చెప్పింది తిరిగి చెప్పేటువంటి ఒకే ఒక గుణం, ఆ గుణం కలిగినటువంటి ఒకే ఒక పక్షి చిలుక. అందుకే మన సంప్రదాయానికి కిళి సంప్రదాయం అంటారు. మన పూర్వాచార్యులు ఏది చెప్పారో మన ఆచార్యులు అదే పలికారు. మన ఆచార్యులు అనుగ్రహించిన దాన్నే తిరిగి మనం వల్ల వేసుకుంటూ ఉంటాం. మన పూర్వాచారులకి వారి యొక్క ఆళ్వార్లకి పెరుమాళ్ళు తాయార్లు. ఈ విధంగా పెద్దల నుంచి వస్తున్నటువంటిది ఆనుషంగికంగా మనం చెప్పుకుంటూ రావాలి. అది అందుచేతని చెప్పుకుంటూ వస్తున్నాం, అందుచేతని మనది కిళి సంప్రదాయం అన్నారు. ఇక గ్రద్ద 3వది, చెడ్డ సహవాసము వద్దే వద్దు అని చెప్తూ ఉంది. గద్ద నుంచి మనం నేర్చుకోవాలి. ఇక 4వది గరుడ పక్షి, భగవత్ కైంకర్యమే తప్ప ఇతరములైనటువంటి ఏమీ ఎరుగనటువంటి ఆ పెరియ తిరువడి నుంచి మనం ఆ కైంకర్యం అనేటువంటి అద్భుతమైన ఆత్మ లక్షణాన్ని నేర్చుకోవాలి. శేషత్వమే ఆత్మ ఒక స్వరూపం అన్నారు కదా, అలాంటి కైంకర్యాన్ని సూచించేది మనకి గరుడాళ్వారు. ఇక 5వది తుమ్మెద, సారమైనటువంటి తేనె ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళి సేకరించాలి అని తుమ్మిద ఏ విధంగా అయితే చెప్తుందో, దాని నుంచి మనం శ్రీ సూక్తులు, ఆచార్య శ్రీ సూక్తులు ఎక్కడ లభిస్తాయా అంటూ వెతుక్కొని వెళ్ళి మనం స్వీకరించాలట. ఇంకా 6వది హంస, సారమును గ్రహించి అసారాన్ని వదిలిపెడుతుంది. అదేవిధంగా మనము కూడా ఈ లౌకికంలో ఉన్నప్పటికీ దీనిలో ఉన్న మంచిని మాత్రమే గ్రహించి మనకి అక్కర్లేని విషయవాసనన్నింటినీ కూడా దూరంగా పెట్టాలి. అలాగే హాళి అనేటువంటి ఇంకొక పక్షి ఉన్నది, ఎంత బరువైనా కూడా సునాయాసంగా మోయగలుగుతుంది. ఇక సాలిపురుగు 8వది. ఈ సాలిడు చూడండి, తనకి కావలసినటువంటి ఆ గూడును తనకై తానే నిర్మించుకొని అందులోనే ఉంటుంది. అదేవిధంగా మనకి కూడా మనకి కావలసినంత వరకు ఇతరుల వద్ద నుంచి, అది భాగవతులే కానివ్వండి, ఆచార్యులే కానివ్వండి, పెద్దల వద్ద నుంచి మనకు కావలసిన మంచిని గ్రహించుకొని అందులోనే మనం అనుభవించుకుంటూ ఉండాలి తప్ప విషయవాసనల జోలికి వెళ్ళకూడదు. ఇక గబ్బిలము, ఇతరమైన దేవతలను ఆశ్రయిస్తే, అనగా దేవతాంతరాలను ఆశ్రయిస్తే మనం కూడా తల కింద వేలాడవలసిందే, త్రిశంకు స్వర్గం లాగా అన్నట్లు మనం ఈ గబ్బిలాన్ని చూసి నేర్చుకోవాలట. ఇక కొంగ, నీటిలో ఉండేటువంటి పెద్ద చేప వచ్చేంత వరకు ఎలా అయితే వేచి ఉంటుందో ఏకాగ్రంగా నిశ్చింతగా, అదేవిధంగా కాలక్షేపంలో స్వామి మనకు ఆచార్యుల వారు ఏది అనుగ్రహిస్తారో, కొత్త విషయం ఏమొస్తుందా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉండాలట. ఇక 11వది కోడి, గ్రంథాలలో ఇందాకే అనుకున్నాం ఎన్ని విషయాలున్నా కూడా మనకు కావలసిన విషయాలు గ్రహించాలి. ఇక 12వది చాతక పక్షి, చకోర పక్షి. దీన్నే మనకి గోదమ్మ ఆనైచ్చాత్తన్ అంటూ పరిచయం చేశారు. ఇక ఈ చాతక పక్షి ఏ విధంగా అయితే ఎంత దప్పిక వేసినా ఇతరమైనటువంటి తన దప్పిక తీర్చుకోవడానికి ఇతరమైనటువంటి నీటి కోసం ఎదురు చూడకుండా కేవలం వర్షపు ధార కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంటుందో, మనము కూడా ఎటువంటి కష్టం వచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా ఉపాయాంతరాల జోలికి వెళ్లకుండా, దేవతాంతరాల జోలికి వెళ్లకుండా శ్రీమన్నారాయణమూర్తి యొక్క శ్రీచరణాలనే పట్టుకుని ఉండాలి అని మనకి ఈ చాతక పక్షి ద్వారా నేర్చుకోవాలి. ఇక 13వది నారపక్షి,
ఇక్కడ మనకి ఆళ్వార్గల్ అవతరిత్తదు పక్షిகள் వీడు పెత్తదు అంటారు. శ్రీరామచంద్రమూర్తి అవతరించి కోతులకు గుర్తింపు తెచ్చారట, ఆళ్వార్లు అవతరించి ఈ నారపక్షులకు గుర్తింపు తెచ్చారు. ఈ నారపక్షుల చేతనే మనకి స్వామి శటకోపుల వారు దూత ప్రేషణ చేస్తూ ఉంటారు. మనకి సామవేద సారమైనటువంటి తిరువాయుముషి దివ్య ప్రబంధంలో దూత ప్రేషణ గావింపజేస్తారు ఈ నారపక్షుల ద్వారా. ఇక ఈ విధంగా 13 రకాల పక్షుల నుంచి మనం 13 రకాలైనటువంటి విషయాలు నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, గ్రహించుకోవచ్చు అంటూ మనకు పూర్వాచారులు అందంగా అనుగ్రహిస్తున్నారు. ఇక మనం గోదమ్మ ఏమంటున్నారు, ఆండాళ్ తాయారు గోష్ఠి భాగవతులు అందరూ కూడా తాము అనుభవించినటువంటి ఆ భగవద్ అనుభవాన్ని లోపల పెట్టుకొని ఆపుకోలేక అందరికీ తెలిసేటట్లుగా వెలుబుచ్చుతూ ఉంటే, నీ ఒక్కదానివి ఏమిటమ్మా ఏకాంతంగా మౌనంగా అనుభవిస్తున్నాము, 5 లక్షల మంది కలిసి కృష్ణయ్య నామ సంకీర్తనం మరి రామయ్య నామ సంకీర్తనం ఇంత చేస్తూ ఉంటే నీవు మాత్రం బయటికి రావేంటమ్మా, మాట్లాడకుండా పడుకొని ఉన్నావు, నువ్వు ఈ విధంగా ఉండడానికి కారణం నీకుండేటువంటి నేత్ర సౌందర్యాన్ని చూసుకోవటం వల్ల వచ్చినటువంటి గర్వమా ఏమిటి అంటూ ఆమె యొక్క నేత్ర సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఏమంటున్నారు, పోదరి కన్నినాయ్ అంటుంది ఆండాళ్ తాయారు. తామర పువ్వు మధ్య తుమ్మెద ఉన్నట్లు కనిపించేటువంటి కన్నులు కలదానా అంటుంది. తామర పువ్వుతో పోటీ పడేటువంటి కన్నులు గలదట ఈ గోపిక. ఈ విధంగా సంచరిస్తూ ఉన్నటువంటి లేడి కళ్ళను పోరు కన్నుల దానా అని కూడా అంటున్నారు. ఇక్కడ పోదు అరి కన్నినా అంటున్నారు. అరి అనే పదానికి తుమ్మిద అని, లేడి అని, శత్రువు అని 3 అర్థాలు వస్తాయి. తామర పువ్వును లేడిని పోలిన కన్నులు గలది, తామర పువ్వులోని తుమ్మెదలను పోలిన కన్నులు గలది, సౌందర్యంలో తామర పువ్వుతో స్పర్ధించేటువంటి కన్నులు గలది అంటూ ఈ విధంగా సంచరిస్తున్నటువంటి ఆ లేడు కన్నులు పోలినటువంటి కన్నులు గలది అంటూ అనేక అర్థాలు వస్తాయి. చూడండి, మనకి నేత్ర సౌందర్యం అనగానే పరమాత్మే ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్తారు. పరమాత్మకు ఉండే ప్రధాన లక్షణం నేత్ర సౌందర్యం. అందుకే ఆయన పుండరీకాక్షుడు అని కీర్తిస్తారు. ఆంజనేయ స్వామి కూడా మనకి హనుమత్ స్వామి రామ కమలపత్రాక్ష అంటూ కీర్తిస్తారు. తామర రేకులను పోలిన కన్నుల గలవాడు రామయ్య అంటూ నేత్ర సౌందర్యాన్నే వర్ణిస్తూ ఉంటాడు మన శ్రీ తిరువడి. అదేవిధంగా ఆ నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఆ రామయ్యని పొందడానికి అసితేక్షణ అంటారు. చల్లని నల్లని కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి సీతమ్మే తగినది అంటూ ఆ విధంగా నేత్ర సౌందర్యానికి వశపడిపోయి ఉన్నటువంటి ఆ సీతమ్మ దగ్గరికి ఏ విధంగా అయితే రామయ్య చేరుకున్నాడో, అదేవిధంగా రామయ్య దగ్గరికి వెళ్ళినట్లుగా ఈమె వెళ్ళట్ల కృష్ణయ్య దగ్గరికి. కృష్ణయ్యే నా వద్దకు రావాలని చెప్పి పడుకున్నావేమిటమ్మా, నీ సౌందర్య గర్వము చేత శయనించి ఉన్నావా ఏమిటి అంటూ ఆక్షేపిస్తున్నారు ఈనాటి ఈ గోపికని. అనైతోలహం ఉడయ్య అరవింద లోచనని అన్నారు. లోకమంతటికీ స్వామి అయినట్టు ఆ అరవింద లోచనుడు స్వామి. అలాగే నీ సౌందర్యము కూడా, నేత్ర సౌందర్యము కూడా మాకు ప్రాప్యమునకు అనుకూలమైనదమ్మా అని మేము తలుస్తూ ఉంటే, నీవేమో ఆ పరమ పురుషుని ఉపాసించుటకు ఆ పునరీకాక్షుని నేత్రముల వంటి నేత్రములు కలిగిన దానా అంటూ మేము మిమ్మల్ని బాగా పొగుడుతూ ఉంటే, తామరలు పోలిన కన్నుల గలదానా అంటూ కీర్తిస్తున్నామమ్మా, నీవైనా కూడా లేచి రావేమిటి అంటుంది మన ఆండాళ్ తాయారు. పాండిత్యము, బాల్యము, మౌనము ఈ 3 కూడా భగవద్ అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి ఆ నిష్ఠులకు ప్రధాన లక్షణాలు. తామర పువ్వులను పోలిన కన్నులు కలది అనటం ద్వారా ఆమెకి పాండిత్యం ఉన్నది అని అర్థం వస్తుంది. అలాగే లేడి కన్నుల వంటి కన్నుల గలది అనటం ద్వారా ఆమె బాల్యంలో ఉంది, లేత ప్రాయంలో ఉంది అని అర్థం స్ఫురిస్తుంది. అలాగే తామర పువ్వులోని తుమ్మెదను పోలిన కన్నుల కలది అనటం ద్వారా మౌనము, ఆమె మౌనంగా ఉన్నది కదా, మాటలు మాట్లాడకుండా, దాన్ని సూచిస్తూ ఉంది. ఈ విధంగా పరిపూర్ణ ఆ భగవద్ గుణానుభవంలో మునిగి ఉన్నటువంటి 8వ గోపికను నేటి రోజున మన ఆండాళ్ తాయార్లు మేల్కొలుపుతున్నారు. ఏమని, కుళిర కుడాయిందు నీరాడాది పళ్ళిక్కిడత్తీయో అంటున్నారు. చల్లగా చల్లబడినట్లుగా మునిగి స్నానం ఆడకుండా ఇంకా పాన్పపై పడుకున్నావేమమ్మా, అసలే కృష్ణయ్య విరహంతో ఉన్నామేమో, ఆ తాపముతోటి మా ఒళ్ళంతా వేడెక్కిపోయి ఉన్నదమ్మ శరీరాలన్నీ కూడా. ఆ కృష్ణ విరహం కలిగినటువంటి మా ఈ సంతాపము ఏమాత్రము వెచ్చదనం తగిలినా కూడా ఆ నీరు చల్లార్చలేదు. తెల్లవారుజామునే వెళ్ళామనుకోండి నీరు చల్లగా ఉంటుంది. అలాంటి చన్నీటిలోనే మా తాపం చల్లారబడుతుంది.
ఇక తెల్లవారిందనుకో సూర్యకిరణాల ద్వారా ఆ నీరు వేడెక్కిపోతుంది. అప్పుడు మా తాపం తీరదు. అందువల్ల నీవు ఈ అర్ధరాత్రి సమయంలోనే మాతో వచ్చి చేరి ఆ కన్నయ్యను చేరటానికి సహాయపడమ్మా తెల్లవారుజామునే. ఏ విధంగా అయితే భరత ఆళ్వాన్ శ్రీరాముని యొక్క ఎడబాటు చేత తప్పించిన వాడే ఆ తాపం నుంచి ఉపశమనం పొందడం కోసం అర్ధరాత్రి సమయంలో ఆ సరయూ నదిలోకి వెళ్ళి స్నానం ఆడేటవట, నీరాడేవట. ఆ విధంగా కృష్ణ విరహతాపం మాకు ఉపశమనం కలిగేటట్లుగా నీవు కూడా మాతో పాటు వచ్చి ఆ కృష్ణయ్య యొక్క కళ్యాణ గుణాలలో నీరాడేటట్లుగా, మనకి ఉపశమనం కలిగేటట్లుగా అవగాహన చేయకుండా ఈ విధంగా పడుకున్నావేమిటమ్మా? ఏకాంతంగా శయనించడానిక నీకు ఇంతటి సౌందర్యం ఉన్నది? మాకు మాటలతో చెప్పడం మీకు వీలైనదా? ఈమె యొక్క నేత్ర సౌందర్యము, ఈమె యొక్క సౌందర్యము వర్ణనాతీతమట, వాంగ్మనసులకు అగోచరమైనదట. కృష్ణ అనుగ్రహాన్ని సంపాదించటలో ఈమె సౌందర్యమే వీరికి శరణ్యము అంటూ దాన్నే ఆమెతో చెప్తున్నారు. ఆ సౌందర్యంతో కృష్ణయ్యతో కలిసి అతనితో జలక్రీడలాగి జలక్రీడలాడి వాని ఒడిలో పరుండవలసినటువంటి నీవు ఎప్పుడో కృష్ణయ్య వచ్చి పడుకున్నాడని భావించుకుంటూ ఆ సువాసననే పీలుస్తూ ఆ శయ్య మీద పడుకొని ఉండటం ఏమాత్రమైనా బాగుందమ్మా భావ్యమానకిది? ఎక్కడ చూసినా రాసులు రాసులుగా ధాన్యం ఉంటే పరిగ ఏరుకునేటువంటి వారి వల్లే ఉందే నీ యొక్క పరిస్థితి. ఇక్కడ చూడండి, నీరాటం అంటే భగవత్ సంశ్లేషం, ఆ స్వామితో కూడటమే నీరాటం, ఆ కళ్యాణ గుణాలను అనుభవించుకోవటమే నీరాటం అనుకున్నాం కదా ముందుగానే. అటువంటి ఆ గుణానుభవాన్ని మాతో పాటు కలిసి చేసి భగవత్ సంశ్లేషానికి మాతో పాటు కూడి రావలసిందమ్మా అంటూ అర్థిస్తూ పావాయ్ అంటున్నారు. సుకుమారమైన స్త్రీత్వం గలదా అనివా నీవు అంటూ. ఒంటరిగా గుణానుభవం చేయటం మంచిది కాదమ్మా. నీ సౌకుమార్యము పరమాత్మతో కలిసి మా చేత సేవలు పొందవలసినటువంటి నీవు ఏకాంతంగా గుణానుభవంలో ఉండిపోతే ఎలా తల్లి? ఆ కన్నయ్య కంటికి ఏనాడు నువ్వు లక్ష్యమైపోయావో ఆనాడే నీ స్త్రీత్వం పరిపూర్ణమైపోయింది. ఇక నీవు అతనితో ఉండదగిన దానివే, కానీ వేరుగా ఉండదగిన దానివి కాదు. కాబట్టి ఆయనతో కూడడానికి మాతో కలిసి రామ్మా. భర్తతో బిడ్డలతో కలిసి ఉండడమే కదండి స్త్రీ స్వభావానికి తగినటువంటి పని, అంతే తప్ప ఒంటరిగా ఉండడమా? అందువల్ల నీవు మాతో పాటు వచ్చి ఆ కృష్ణయ్యతో కూడి మమ్మల్ని అనుగ్రహింపమ్మా అంటూ నన్నాళాలంటూ మంచి రోజులు కదా అంటుంది మన గోదమ్మ. ఎటువంటి మంచి రోజులు? మనం ముందుగానే అనుకున్నాం మొట్టమొదటి పాశ్రమంలోనే, భగవదనుభవత్తుకు ఏకాంతమాన కాలం మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో తానే అయినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. అలాంటి మంచి రోజులు కదా. ఆ గోపికలను ఎవరైతే విడదీశారో ఆ గోపవృద్ధులు కృష్ణయ్య నుంచి, వారే వచ్చి వీరిద్దరిని కలిపినటువంటి మంచి కాలం. అంత మంచి కాలం వస్తే కలవకుండా మాతో ఈ విధంగా నీవు ఏకాంతంగా ఉండడం బాలేదమ్మా. కళ్ళం తవిందు కలందు అంటుంది, కపటాన్ని వీడి మాతో కలువు అంటున్నారు. ఏకాంతంగా కృష్ణయ్య యొక్క గుణాలను లీలను తలుచుకుంటూ అనుభవించుటూ చేస్తూ ఈమె ఏ విధంగా అయితే చేస్తుందో దాన్నే కపటంగా పేర్కొంటున్నారు మన గోపికలు. అందువల్ల లోపల ఉన్న గోపికతో మరొకసారి చెప్తున్నారు, మేము నీకే శేషభూతులం, నీ ఆనందము మా కొరకే, కావున నీ ఆనంద పరిపూర్ణమైనటువంటి ఆ శరీరాన్ని మాకు దర్శింపజేసి మాతో కలిసి కృష్ణయ్యని అనుభవించమ్మా, ఇదే నీకు తగిన ధర్మము, కనుక లేచిరామ్మా అంటూ ఈనాటి 8వ గోపికని మేల్కొలిపి తమతో తమ గోష్ఠిలో చేర్చుకున్నారు మన ఆండాళ్ తాయారు గోష్ఠి. ఇక ప్రతిరోజు కూడా పాసురములో అంతరార్థంగా ఒక ఆళ్వార్లకి తిరుప్పళ్ళు యశస్సు చేస్తున్నారని అనుకుంటున్నాం కదా. ఇక ఈ రోజు మేల్కొల్పబడినటువంటి ఆళ్వార్లు తొండరడి పొడి ఆళ్వార్. వీరికే విప్రనారాయణ అనే తిరునామం కూడా ఉంది. తొండర్ అంటే భాగవతులు, అడి అంటే పాదాలు, పొడి అంటే ధూళి, భాగవతుల యొక్క పాద ధూళి. అందుకే మనకి తొండరడిపొడి ఆళ్వార్లని తెలుగులో భక్తాంగ్రి రేణువు అంటారు. ఈ తొండరడిపొడి ఆళ్వార్లు విప్రనారాయణులు ఆ భాగవతుల కింద పాద ధూళిగా ఉన్నా చాలు అనేటువంటి నైత్యానుసంధానంలో ఉంటారట. ఎప్పుడు చూసినా కూడా తొండరడిపొడి ఆళ్వార్లు భాగవత నిష్ట కలిగి ఉంటారు. అందుచేతనే వీరికి తొండరడిపొడి ఆళ్వార్ అనే తిరునామం వచ్చింది. వీరు శ్రీమన్నారాయణమూర్తి యొక్క వనమాల అంశతోటి తిరుమన్నంగుడిలో అవతరించారు. శ్రీ వైష్ణవ చోళియార్ అనే స్వామికి పుత్రునిగా అవతరించారు. ఇక వీరికే భక్తాంగ్రిణీను అనే తిరునామం కూడా ఉందనుకున్నాం కదా. వీరు రంగనాథుణ్ణే కీర్తించారు, రంగనాథునికి మాత్రమే ప్రబంధాలను పాడారు, గానం చేశారు. మనకి తిరుప్పల్లి యశుచి అంటూ ఆ రంగనాథుడికి సుప్రభాతం చేసేటువంటి దివ్య ప్రబంధము, అలాగే తిరుమాలై దివ్య ప్రబంధము, 2 దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు తొండరడిపొడి ఆళ్వార్లు.
తిరుమన్నంగుడి అనుకుంటున్నాం. ఇక్కడ మనకి రాబోయే ముందు పాసురాలలో 18వ పాసురమైనటువంటి "ఉందు మదిగళెత్తన్ ఓడాతతోల్ వలియన్" అనేటువంటి పాసురంలో మనకి ఆణ లక్ష్మీ తాయార్లు ఇప్పుడు చూడండి, శంకు చక్రాలతో ఉన్నటువంటి ఆ పరమాత్మనే ఎప్పుడు కీర్తిస్తూ ఉంటారు. శంఖతాళ్వాన్ ఒక చేతిలో, చక్ర తాళ్వాన్ కలిగి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి గురించే చెప్తూ ఉంటారు. అదే విధంగా తిరుమన్నంగుడిలోట తాయార్లకి, మన గోదా తాయార్లకు చేతిలో, ఒక చేతిలోనేమో పూర్తిగా విచ్చుకున్నటువంటి తామర పుష్పం, ఒక చేతిలోనేమో కొద్దిగా ముడుచుకున్నటువంటి మొగ్గ అయినటువంటి తామర పుష్పం కలిగి ఉంటుందట. దీని ద్వారా ఏమర్థమవుతుంది? ఆ శ్రీహస్తాలలో ఉన్నటువంటి విచ్చుకున్న మొగ్గేమో, విచ్చుకున్నటువంటి తామర పువ్వేమో సుదర్శన ఆళ్వానికి సంకేతమట. చేతిలో ఉన్నటువంటి ఆ మొగ్గేమో శంఖతాళ్వానికి సూచకమట. ఈ విధంగా స్వామియే కాదు, అమ్మ కూడా చేతిలో శంకు చక్రాలను ధరించినట్లుగా మనం భావించుకోవచ్చు. తిరుమన్నంగుడిలో మాత్రమే మనకి ఈ విధంగా అమ్మ దర్శనమిస్తుంది. ఆ తాయార్లు ఒక తిరుమన్నంగుడి, ఈ తొండరెడపుడి ఆళ్వార్లు అవతరించినటువంటి ఈ దివ్యక్షేత్రంలో మాత్రమే మనకి ఈ విధంగా దర్శనమిస్తారు ఆండాళ్ళ తాయార్లు. దీని గురించి మనకి ఉటంకము "ఉందు మదగళెత్తానోడ తతోళ" అనేటువంటి ఆ 18వ పాశ్రమలో ఇంకా వివరంగా వస్తుంది. ఇక ప్రతి ఒక్క రోజు కూడా మనకి పెరుమాళ్ ఒగందు అరుళిన నిలడంగల్ అయినటువంటి ఆ దివ్య తిరుపతిలో ఒక దివ్య దేశాన్ని మన చేత అనుభవింపజేస్తుంది గోదమ్మ. ఈ రోజున మన చేత అనుభవింపజేస్తున్నటువంటి ఆ దివ్య దేశము తిరుక్కురుంగుడి. ఇక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళకే తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ అనేటువంటి తిరునామం కూడా ఉంది. ఎందుకు ఈ తిరుక్కురుంగుడినే సేవింపజేస్తున్నారంటే, పక్షి అంటే పుల్ అనుకున్నాం కదా తమిళంలో, అలాగే కురుగు అని కూడా తిరునామం ఉంది ఈ పక్షికి పేరు. ఆ పేరు మీద తిరుక్కురుంగుడిని మనకి సేవింపజేస్తున్నారని భావించుకోవచ్చు. అలాగే ఇక ప్రతి ఒక్క రోజున మనకి ఆండాళ్ళమ్మ గారు, ఆండాళ్ళమ్మ తాయారులు తిరునామ సంకీర్తన వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. దానిలో భాగంగా నేటి రోజున పుళ్ళిన్ వాయ్కిండానై అంటూ కృష్ణయ్య వైభవాన్ని, అలాగే పొల్ల అరకనై అంటూ రామయ్య యొక్క కళ్యాణ గుణాలని అనుభవింపజేశారు. ఇక నేటి గోపికని పోదరికణినాయ్ అంటూ, పావాయ్ అంటూ 2 విధాలా సంబోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా నేటి 8వ గోపిక మేల్కొల్పబడినటువంటి ఆళ్వార్లు ఎవరు అంటే తొండరెడపొడి ఆళ్వార్ అంటూ మనకు పూర్వాచార్యులు అనుగ్రహిస్తున్నారు. ఇక ఈ 8 మంది గోపికలతోనే కాకుండా 5 లక్షల మంది గోపికలతో కూడి రేపటి రోజున 14వ పాసురంలో 9వ గోపికను మేల్కొల్పటానికి సమాయత్తమవుతుంది మన గోదా తాయార్లు. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. మరొక్కసారి భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుజదాసి అనేక దాసోహాలు సవినయంగా సమర్పించుకుంటూ, జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిగళే శరణం.